ఆయన ఏంటంటే అతను ఒక ప్రత్యేకమైన లైన్ తీసుకున్నాడు. ఆయన దళిత నేపథ్యం నుంచే పుట్టాడు, కానీ నేను దళిత కవిగా చెప్పుకోవడానికి పెద్దగా ఆయన ఇష్టపడలేదు. అట్లానే దళిత సమస్యల గురించి కానీ దళిత అస్తిత్వం గురించి రాయలేదని కాదు. నువ్వెవరు అంటే నేను ఫలానా అని నేను చెప్పను అంటాడు. ఆయన తెలంగాణ గ్రామీణ సమాజంలో ఉండే దేవతారాధాన్ని చేస్తూ పాట రాశాడు. తెలుసు కదా, చెక్కితే బొమ్మరా కలిసి మొక్కితే కొమ్మ చెక్కితే బొమ్మరా కలిసి మొక్కితే అమ్మరా అంటే మొత్తం తెలంగాణ గ్రామ దేవతలన్నిటి గురించి దాన్ని చాలా కీర్తిస్తూ రాశాడు. అంటే తెలంగాణ ప్రజా సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి రచనలు చేశాడు. ఆయన తెలంగాణలో ఉండే సమస్యల గురించి కూడా రాశాడు. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాని అనే పాట ఉంది, అటువంటివి చేశాడు. కానీ ఆయన ఒకదానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఆలోచన అయితే చాలా ఆధ్యాత్మిక ఆలోచనలు ఉండేది. ఆయన నేపథ్యంలో ఆయన పుట్టి పెరిగిన పద్ధతి, ఆ క్రమంలో ఆయన చాలామంది సాధువులు, ఆధ్యాత్మికవాదులు, పండితులు, సాహిత్య రంగానికి చెందిన పండితులు ఆయన చాలామంది ఆయనతో పాటు కలిసి నడిచారు. ఆ ప్రభావం అంతా ఆయన మీద ఉంది. తర్వాత ఆయన కలిగిన ఆసక్తులు కూడా ఒక పక్కన ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఉద్యమం అయిపోయిన తర్వాత ఉద్యమంలోనూ కూడా ఈ నదుల గురించి, నదీ మూలాల గురించి, నదులు ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడికి వెళ్తాయి, నదుల ప్రయాణం గురించి ఆయనకు ఆసక్తి ఏర్పడింది. భారతదేశంలో అయిపోయినాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులు, వాటి పుట్టుక స్థలాలు, వాటి ప్రయాణం, దాన్ని చూడాలి అని అనుకుంటే ఆయన ఆసక్తికి సహాయం చేసే బోలెడు మంది దాతలు దొరికారు ఆయన. అమెరికాలోను, యూరోప్లోను, రష్యాలోను అనేక నదుల మూలాలను చూసి, ఆ నదుల ప్రయాణం, నదులతో పాటు నడిచి ఆయన తర్వాత దానికి సంబంధించిన కవిత్వం రాశారు. అంటే ఆయన అన్వేషణ కేవలం ఆధ్యాత్మికమే కాదు, తాత్వికమైంది కూడా. ఆ తాత్వికతకి మట్టికి, నేలకు కూడా సంబంధం ఉంటుంది. అది ఒక దేశానికి సంబంధించి కదా, ప్రపంచవ్యాప్తంగా విశ్వమానవుడు లోకకవి అంటున్నామంటే ఆయన పరిధి చాలా పెద్దది. ఆయన అందువల్ల తాను ఒక చిన్న విశేషణానికి, ఒక చిన్న పరిధికి ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. నిప్పుల వాగు అనే పుస్తకం వేశాడు. ఇంతలో పుస్తకం ఉంటుంది, మీకు అందరూ చూసే ఉంటారు. తెలంగాణకు సంబంధించిన తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి వచ్చిన కవిత్వం, పాటలు అన్నీ కలిపి పుస్తకం వేశాడు. పుస్తకం వేసినప్పుడు నువ్వు పాటలు, నిప్పుల వాగు అంటే పాటలు కదా, నువ్వు పాటగాడివి కదా, పాటల వరకే వేయమన్నాను నేను. చాలామంది కూడా అదే సలహా ఇచ్చారు. లేదు దీంట్లో వచన కవిత్వం కూడా పెడతాన్నాడు. కొన్ని విషయాలు మనం ఎంత చెప్పినా ఆయన వినడు. ఆయన వచన కవిత్వం యాడ్ చేశాడు. కేవలం మలిదశ తెలంగాణ వరకే పెట్టబోయా అంటే కాదు, మొత్తం తెలంగాణ సాయుధ పోరాటం అది కూడా కలిపాడు. ఇంతలా పుస్తకం అయింది. ఆ పుస్తకం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అంత పని చేసి దానికోసం చాలామంది సహాయం చేశారు. ఆ పుస్తకాన్ని నిజానికి అదొక పెద్ద యజ్ఞంలాగా 2-3 సంవత్సరాలు కూడా అదే నడిచింది. దానికి ముందు మాట రాసే అవకాశం కూడా నాకు వచ్చింది. తర్వాత అది అయిపోయిన వెంటనే చేసిన పని ఏంటి, శంకరాచార్యుడు సౌందర్య లహరి పుస్తకాన్ని వేశాడు. ఆయన ప్రచురణ కూడా ఒక పని పెట్టుకున్నాడు. ఆయనకి అంటే ఒకవైపున భౌతికమైన విషయం, ఇంకోవైపున ఆధ్యాత్మికమైన విషయం, రెండింటి అన్వేషణలు సమాంతరంగా చేస్తూ వచ్చాడు. చాలా ఆసక్తికరమైన మనిషి. అందువల్ల మనుషుల్లో ఈ తాపత్రయాలు ఉండటం, కీర్తి కోసం కాంక్ష ఉండటం, ఎవరినో ఒకళ్ళని ఆశ్రయించి లబ్ధి పొందాలనుకోవటం, లేదంటే జీవితం పట్ల అనవసరమైన వ్యామోహం ఉండటం, ఇటువంటి విషయాల మీద చాలా తరచుగా అతను తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. చాలా వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పేవాడు. అతను నిరక్షరాస్యుడు కావటం, అందశ్రీ గురించి సామాన్యులకు అర్థం కావాలంటే ఆయన పెద్దగా చదువుకోలేదు, చదువుకోకుండానే డాక్టరేట్ వచ్చింది ఆయనకి, చదువుకోకుండానే గొప్ప కవి అయ్యాడు అని చెప్తే ఏంటంటే సామాన్యులు కూడా అర్థం అవుతుంది. చదువుకోలేదంటే బళ్ళల్లో చదువుకోలేదు ఆయన, కానీ జీవితం చదువుకున్నాడు, పుస్తకాలు చదువుకున్నాడు. అది గొప్ప చదువని. కాబట్టి మనం కేవలం సర్టిఫికెట్ ఉంటేనే చదువు అనుకుంటే చాలా పొరపాటు. సర్టిఫికెట్లు లేని చదువు ఆయన చాలా చదువుకున్నాడు. ఆయనకు ఈ కాలంలో విశేషం ఏంటంటే మనకు తెలిసిన పాటగాళ్ళు, మనకు తెలిసినటువంటి గేయ కవులు, వాగ్గేయకారులు అందరూ కూడా కొన్ని రకాల ఆలోచనలకి, కొన్ని రకాల సిద్ధాంతాలకి, కొన్ని రకాల పద్ధతులకి, అస్తిత్వాలకి దానికి తాము కట్టుకుని దానికి నిబద్ధులే ఉంటారు. ఆయన ఆ నిబద్ధతను ఇష్టపడలేదు. అది మంచిది చెడ్డదని చెప్పట్లేదు, ఇతరులు చేసిన చెడ్డదని కాదు, ఆయన దాన్ని ఇష్టపడలేదు. ఆయన అందువల్ల కూడా అద్దశ్రీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ మనిషిని చూస్తే
ఒక నిరంతర అన్వేషణ, నిరంతర ఏదో తపన తెలుసుకోవాలని, దానికి సంబంధించిన తర్వాత మనుషులకు ఏదో చెప్పాలని, ఇది కూడా చెప్పాలని కూడా ఉండేది ఆయన పాటలు. ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే పాట రాసినప్పుడు ఆ పాట ఎందుకు కనెక్ట్ అయింది? ఆ పాట ఎందుకు కనెక్ట్ అయిందంటే మొన్న ఒక ఆయన దాని గురించి ఒక మంచి విశ్లేషణ చేశారు. మాయమైపోతున్నది కేవలం మానవత్వం గురించి, మనుషులు చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. ప్రతి తరంలోనూ ఇంకో ప్రతి తరంలోనూ కొత్త తరం గురించి ఒక విమర్శ ఉంటుంది. ఇంతకుముందు నీతి న్యాయం చాలా ఉండేది, మంచితనం ఉండేది, ఇప్పుడు తగ్గిపోతుంది, పతనం అయిపోతుంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా కూడా చెడిపోతున్న వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయంతో రాయలేదు ఆయన రాసింది మానవత్వం విలువలు ఎట్లా డీజనరేట్ అవుతున్నాయి, ఎట్లా తగ్గిపోతున్నాయి అనేది చూశాడు. ఆ తగ్గిపోవడానికి ఉన్న నేపథ్యం ఏంటి? ఇవాళ మనం ఇంతకుముందు ఎంత నిరక్షరాస్యత ఉన్నా మనుషుల మధ్య ఒక కట్టుబాటు, ఒక సమైక్యత ఉండేది. ఒకళ్ళొకరు పరస్పర తరిగి ఉంటాయి. ఒకళ్ళకి ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే ఇంకొకళ్ళు ఆదుకోవడం దగ్గర నుంచి ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయంగా పలకరించుకోవడం అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు మనుషులు ఎవరికి వాళ్ళు వేరైపోయి ద్వీపాలుగా మారిపోయి ఎవరి స్వార్థాన్ని వాడు చూసుకుని, మన స్వార్థానికి అడ్డు వస్తే పక్కవాడి మనకి ఎంత దగ్గర వాడినైనా సరే వాడికి అపకారం చేయడానికి వెనుకాడని రోజులు వచ్చినప్పుడు ఆ రోజులను చూసి ఆయన మాయమైపోతున్నాడమ్మా అనే పాట రాశాడు. స్వార్థం అనేది ఎట్లా పెరుగుతుంది? స్వార్థం అంటే ఇప్పటికీ మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, కానీ ఆ స్వార్థం ఇతరులను బలిపెట్టి ముందుకెళ్ళాలనుకునే స్వార్థం కానీ, మితిమీరిన స్వార్థం కానీ ఉన్నప్పుడు సమాజంలో విలువలు ఎట్లా ధ్వంసం అవుతాయి. ఆ విలువలు ఎట్లా ధ్వంసం కావటం అనే పరిణామం ఇవాళ ఈ వ్యవస్థలో, ఈ అత్యాధునికమైన డబ్బు చాలా కనిపిస్తున్నట్టు, అభివృద్ధి చాలా కనిపిస్తున్న వ్యవస్థలో మెటీరియల్ భౌతిక అభివృద్ధి జరుగుతుంది, కానీ మానవ విలువలు మాత్రం పతనం అవుతున్నాయి అనేటువంటి ఆవేదనతో రాసిన పాట కాబట్టి అది చాలా మందికి కనెక్ట్ అయింది. నిజానికి పతనమైన మనుషులు కూడా ఆ పాట విని చాలా చాలా కదిలిపోయిన పాట. కాబట్టి ఆయన ఎవరూ స్పృశించని కొత్త హృదయాల్ని, ఎవరూ స్పృశించని కొత్త కోణాలని స్పృశించాడు కాబట్టి అందశ్రీ ఒక ప్రత్యేకమైన కవి అయ్యాడు. అని వాడు లోక కవి అంటున్నాం, ప్రజాకవి అంటున్నాం, లేకపోతే మానవత్వం కోసం పాడిన కవి అంటున్నాం, అంతిమంగా తెలంగాణ కవి అంటున్నాం. కాబట్టి తెలంగాణ కవి మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వానికి మించి ఆయన రాసిన కొన్ని పాటలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పాపులర్ అయ్యాయి. ఆయన నిజానికి ఆయన పరిధి కూడా, ఆయన దృష్టి కూడా విశాలమైన. కాబట్టి అటువంటి విశాలమైన దృష్టి ఉన్న అందశ్రీ నిరక్షరాస్యతకి సంస్కృత పదభూయిష్టమైన ఎక్స్ప్రెషన్స్ చేయగలిగిన కవి. ఆ సంస్కృత పదభూయిష్టమైన పదాల మధ్యలోనే చాలా సున్నితమైన హృదయస్పందనను చేయగలిగిన కవి. తాను అది పాడుతూ చేస్తున్నప్పుడు ఇంకా మరింతగా అది పాటతో పాటు ఆయన ప్రదర్శన అంటే ఇతరులాగా ఆయన పాడటం లాంటివి చేయడు, కానీ ఆ పాడే పద్ధతిలోనే, ఆ గొంతును ఆయన వినిపించే పద్ధతిలోనే చాలా చాలా ఆవేశం కానీ, ఆవేదన కానీ, ఉద్యోగం కానీ కలిగించే లక్షణం అనేది అందశ్రీలో ఉంది. కాబట్టి ఆయన ఒక విశిష్టమైన వాగ్గేయకారుడు. అకస్మాత్తు ఇంకా చాలా ప్రపంచానికి ఏం జరుగుతుందో చెప్పి మనుషులకు వాళ్ళ మీద వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళ మీద వాళ్ళకు ఒక బాధ, ఒక ఆశ, ఇవన్నీ కలిగించడానికి కవులే కావాలి, కవులే సాహిత్యమే కావాలి. అది చేయాల్సిన అవసరం ఉన్న దశలో ఒక కవి, తెలంగాణ గర్వపడే ఒక కవి నిష్క్రమించడం చాలా పెద్ద లోటు. ఆయన తెలంగాణ సమాజం చిరకాలం గుర్తించుకుంటుంది. ఆయన పాట రూపంలో ఆయన ఎప్పటికీ మనం నచ్చుకుంటాడు. నమస్తే.